మనకేంటంటే ఒక సంవత్సరం అంటే 365 రోజులు. అలాగే మరి దేవతలకు ఒక సంవత్సరం అంటే మానవులకి ఎన్ని సంవత్సరాలు అంటారు? అంటే మనకు చూస్తే పితృకార్యాలు మనం చేస్తూ ఉంటాం. తద్దినం అంటూ ఉంటాం. దేవతలకి, పితృవులకి, దేవతలందరికీ కూడా ఒక సంవత్సరం ఒక సంవత్సరం వాళ్ళకి ఒక రోజుతో సమానం. ఓకే. హ్మ్. సో దీన్ని బట్టి మనం హెచ్చు వేసుకుంటే మనకి ఎంత బాగా మనం ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయంటే మనం ఒక రెప్పపాటు నుంచి మొదలుపెట్టాం. కళ, కాష్ట, నిమిషము ఇలా తీసుకుని తర్వాత విఘడియ, ఘడియ, గంట. ఇప్పుడు మనంతా ఘడీలు విఘడీలు వాడట్లేదు. గంటల్లోకి వచ్చేసాం. 24 గంటల్లోకి వచ్చేసాం. 30 రోజుల్లోకి వచ్చాం. 12 మాసాల్లోకి వచ్చాం. ఈ 12 మాసాలు కలిపిన సంవత్సరం అనేది మనకి ఒక సంవత్సరం. దేవతలకి ఒక రోజు. ఓకే. అందుకే మనం దేవ దీపావళి అంటే మన పితృదేవతలకు కానీ దీపావళి లాంటి పర్వాలు చేసినప్పుడు కానీ సంవత్సరానికి ఒక రోజు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతిరోజు పండగ రాదు. కానీ వాళ్ళకి అది రోజుతోనే అవుతుంది. ఇలాగ అనేక వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల ఆయుష్ బ్రహ్మకు ఉంటుంది. అంటే కృతయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము ఇవన్నీ కలిపేసి కల్పం అంటాం. ఇలాంటి 72 కల్పాలు అంటే వీరన్నీ కూడా మన్వంతరాలు, కల్పాలన్నీ కలిపితే బ్రహ్మకు యొక్క ఆయుష్కి చెప్తాం. ఆ బ్రహ్మ ఆయుష్లో ఇప్పుడు సగమే అయింది. మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు చెప్తాం శ్వేత వారాహ కల్పే అని చెప్పేసి ప్రార్థన. అంటే మనం ఇప్పుడున్న దానిలో బ్రహ్మగారి యొక్క సగం యొక్క అంటే 50 ఏళ్ళు అయ్యి 50 ఏళ్లలో మొదటి రోజులో మొదటి గంటలో మొదటి నిమిషంలో ఉన్నాడు స్వామి బ్రహ్మ. ఇంకా ఆయనకి సగం ఆయుష్ ఉంది. అంటే అంతవరకు ఈ మొత్తం ఈ భూగోళము, ఈ ఖగోళం అంతా కూడా ఉంటాయి. కాబట్టి దేవతలకి, మనుషులకి ఉన్నది ఏంటంటే మన సంవత్సరం వాళ్ళకు ఒక రోజుతో సమానము. స్వామి, విష్ణు అవతారాలండి నాకు దశావతారాల వరకు తెలుసు. ఇంకా అవతారం ఉన్నట్టు తెలిసింది నాకు. ఒకసారి విష్ణు అవతారాలను కూడా చెప్పండి స్వామి. సార్ తప్పకుండా అండి. మనకి అనంతావై వేదా అంటాం. అంటే వేదాలు అనేవి అనంతమైనవి. వాటిని వేదవ్యాసుడు విభజించి 4 కింద కలియుగంలో మనందరికీ కూడా సులభంగా అర్థం అవటానికి వాటి నుంచి మనం ఏమైనా తీసుకోవటానికి చేశారు. ఆ వేదవ్యాసుడు కూడా మహావిష్ణువు యొక్క అవతారమే. అయితే మనకి దశావతారాలు ఎందుకు బాగా ప్రాముఖ్యత పొందాయి అంటే జయదేవుడు అని చెప్పేసి ఒక కవి ఉండేవాడు ఒరిస్సా ప్రాంతంలో. ఆయన ఈ దశావతారాల మీద కీర్తనలు రాశారు. దాంతో మనకి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇలాంటి అవతారాలు మాత్రమే 10గా మనకు తెలుసు. కానీ స్వామివారి ఎత్తిన అవతారాలు అనేకం. అందులో మన ఋషులు, మన ప్రాచీన ఆచార్యులందరూ కూడా 21 అవతారాలని స్వామివారి ఎత్తినట్టు, అవి ఎత్తి మనందరికీ కూడా చాలా ఉపకారం చేసినట్టుగా తెలుస్తుంది. మనందరికీ కూడా ఆరోగ్యం కోసం మనం ధన్వంతరి అని ఒక దేవతను ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ధన్వంతరి కూడా స్వామివారి అవతారమే. ఇందాక చెప్పినట్టు వేదవ్యాస మహర్షి ఆయన కూడా స్వామివారి అవతారమే. ధర్మానికి ప్రతీకగా మనం ఎద్దును చూపిస్తూ ఉంటాం, నందిని. అలాంటి వృషభావతారం, వృషభదేవుడు అనే అవతారం కూడా ధర్మరూపంగా స్వామివారి అవతారమే. అదేవిధంగా మోహిని, రాక్షసులందరినీ కూడా మోహింపజేసిన మోహిని కూడా మోహిని అవతారం కదా, జగన్మోహిని కూడా స్వామివారి అవతారమే. అలాగే ఇలాగ అనేక అవతారాలు స్వామివారి ఎత్తి మంత్రాన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలని చెప్పి బదరీలో నరనారాయణ రూపంలో వచ్చారు. అది కూడా స్వామివారి అవతారాలు. అయితే స్వామివారి అవతారాలు చెప్పినప్పుడు కొంతమంది ఏమో ఈ బుద్ధుణ్ణి అవతారంగా చెప్పినప్పుడు ఈ బుద్ధుడు గౌతమ బుద్ధుడే అని చెప్పేసి అవతారంలో చేరుస్తారు. త్రిపురాసురుల్ని మోహింపచేసిన బుద్ధుడు ఆయన వేరు, ఈయన వేరు అని చెప్పేసి, అంటే సాక్ష్యం బుద్ధుడు వేరు, స్వామి విష్ణువుగా వచ్చిన బుద్ధుడు వేరు అని చెప్పి మనకి చరిత్ర చదివినా మన పురాణాలు చదివినా కూడా తెలుస్తాయి. అదేవిధంగా మన జ్ఞానానందమయం అని చెప్పి అందరం చదువుతూ ఉంటాం. అంటే విద్య రావాలి అంటే సాక్షాత్తు సరస్వతీదేవికి కూడా విద్యని ప్రసాదించిన హయగ్రీవ స్వామి అవతారం ఉంది. అది కూడా స్వామివారి అవతారమే. అదేవిధంగా మృత్యుంజయ దోషాలన్నీ అంటే మృత్యుంజయ రూపంలో మృత్యు వేసే దోషాలన్నీ పోగొట్టే దధివామన అనే ఒక అవతారం ఉంది. ఇవన్నీ కూడా స్వామివారి అవతారాలే. వీటిలో ప్రముఖమైన 10 మనకి లెక్కించుకోవటానికి, మనకి పూజ చేసుకోవడానికి మనకి అవైలబుల్గా ఉన్న 10 వాటిని మాత్రం మనం క్రోడీకరించి అందులో ముఖ్యంగా రామ, కృష్ణ, నరసింహ, వరాహస్వామి అవతారాలకి ఎక్కువగా గుళ్ళు కనపడతాయి. మిగతా గుళ్ళు కనపడవు. మీకు కూర్మావతారం ఉందనుకోండి, ఏదో ఒక శ్రీకూర్మంలో ఒక గుడి కనపడుతుంది, లేదా మనకి ఇక్కడ హైటెక్ సిటీలో ఒక కూర్మనాథ స్వామి గుడి ఒకటి కనపడితే రేరుగా వచ్చిన ఆలయాలే కనపడతాయి.
మత్స్య అవతారాలు కూడా అంతే. అది కూడా ఏదో నాగలాపురం అని చెప్పి తిరుపతి దగ్గర కనపడుతూ ఉంటుంది. అదే మీకు నరసింహస్వామి అనుకోండి, దాదాపుగా చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో నరసింహ అవతారాల గుళ్ళకి ఎక్కువ, అదేవిధంగా రామ అవతారాల గుళ్ళు ఎక్కువ, అదేవిధంగా కృష్ణ అవతారాల గుళ్ళు ఎక్కువ. ఈ విధంగా స్వామివారికి మొత్తం 21 అవతారాలు. ఈ 21 అవతారాల గురించి మనకి భాగవతంలో వీటి గురించి సంపూర్ణమైన సమాచారం అంతా కూడా మనకు ఉంది.